మదర్ అయితే చాలా కేర్ తీసుకోవాలి. సెల్ఫ్ కేర్, హైజీన్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి ఎమర్జెన్సీ సి సెక్షన్లో. అయితే వీళ్ళకి వచ్చే డౌట్ ఏంటి అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు ప్లాన్ చేయాలి అండ్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చా లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. సి సెక్షన్ అయ్యే ప్రక్రియలో మనం కట్ ఎలాగిచ్చామనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి అడ్డంగా కాకుండా నిలువుగా కట్ ఇవ్వాల్సి వస్తుంది గర్భసంచి మీద. అలాంటి పేషెంట్స్కి మేము క్లాసికల్ సిజేరియన్ అంటాము. సో ఆ సిచ్యువేషన్లో ఆపరేషన్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి అయితే వెళ్ళలేము. ఇట్ ఈస్ మ్యాండేటరీ. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం కూడా సి సెక్షన్కే వెళ్ళాలి. అడ్డంగా ఇచ్చేటట్టు అయితే దే కెన్ అట్లీస్ట్ ట్రై ఫర్ ద నార్మల్ డెలివరీ, బట్ ఓన్లీ ఆఫ్టర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years. బికాస్ గర్భసంచి కంప్లీట్గా కోరుకోవడానికే 6 months పడుతుంది. అండ్ మదర్ హెల్త్ బ్యాక్ అవ్వడానికి, పుట్టిన బేబీ హెల్త్ రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ 2 years అయితే కంపల్సరీ కావాలి. వీళ్ళకి ఒక 6 weeks వరకు ఆపరేషన్ అయినాక హెవీ పనులు చేయడం, స్టెప్స్ ఎక్కడం దిగడం ఇలాంటివి కొన్ని పాటించమని చెప్తాం. బరువులు ఎత్తడం లాంటివి చేయకూడదు. గర్భసంచికి కంప్లీట్గా రెస్ట్ కావాలి రికవర్ అవ్వడానికి. దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ టిప్స్. దీంతో పాటు చాలా మంది పథ్యాలు అవి ఫాలో అవుతూ ఉంటారు. అవైతే మేము అసలు ఎంటర్టైన్ చేయము. ఎంత హెల్దీ ఫుడ్ తీసుకుంటే అంత తొందరగా రికవరీ అనేది ఉంటుంది అండ్ బేబీకి కూడా అంత హెల్దీ బ్రెస్ట్ మిల్క్ అనేది వస్తుంది. సో ఫ్రూట్స్, వెజిటబుల్స్, పల్సెస్, నాన్ వెజ్ అన్ని ఏమన్నా తీసుకోవచ్చు మదర్. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఇన్ దట్. దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ సిజేరియన్ సెక్షన్. థ్యాంక్ యూ.